ఖమ్మం జిల్లాలో ఫిట్నెస్ లేని ప్రైవేటు బస్సులే ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు జరిగినప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయని విమర్శించారు. ముందుగానే స్పందించి ఫిట్నెస్ లేని ప్రైవేటు బస్సులపై కొరడా జులిపిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడొచ్చని చెబుతున్నారు. ఫిట్నెస్ లేని ప్రైవేటు బస్సుల అక్రమాలపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తరచూ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు గురవుతూనే ఉన్నాయి. వందలాది ప్రాణాలు పోతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తుంది. ఆ తర్వాత ప్రశాంతంగా ఉంటారు. ప్రస్తుతానికి మనం చూడవచ్చు, కర్నూలులో జరిగినటువంటి ప్రమాదం విషయంలో ప్రాణాలు పోయిన తర్వాత ఇటు రెండు గవర్నమెంట్లు అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్పందించి ఇమీడియట్ గా ట్రావెల్స్ పై కొరడా దులిపిస్తుంది. వాస్తవానికి ఇవన్నీ కూడా అంటే నిబంధనల ప్రకారం ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కడ కూడా నడవు. వాస్తవానికి మనం చూడొచ్చు, ఉదాహరణ ఈ బస్ పార్ట్ మనం ప్రైవేట్ ట్రావెల్ ముందే చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఎగస్ట్రా ఫిట్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ లైట్లు మొత్తం కూడా ఎగస్ట్రా ఫిట్టింగే. వీటి వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎదు నుంచి వచ్చే చిన్న వెహికల్స్ ఎవరు కూడా ఈ బస్సు కనపడదు. పూర్తిగా బస్సు డ్రైవర్ చూడొచ్చు కానీ ఎదురు వచ్చే చిన్న వాహనాలు ఎవరైతారో వాళ్ళకైతే తీవ్రమైన ఇబ్బందులు. ఇవన్నీ కూడా ఆ ఆల్టర్నేటివ్ అంటే వీళ్ళు ప్రైవేట్ గా పెట్టించుకునేవి. ఉదాహరణ బస్సు కొన్నప్పుడు మాత్రం ఈ లైట్లు వస్తాయి, బస్సు బాడీకి ఉండేటి ఈ లైట్లు. కానీ ఇవన్నీ కూడా అదనంగా వాళ్ళు పెట్టుకోవడం ఎదురుగా వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వీళ్ళు కల్పిస్తూ ఉంటారు ప్రైవేట్ ట్రావెల్స్. ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేయొచ్చు కానీ వీళ్ళ జర్నీ సులభంగా ఉండడం కోసం ఎదటి వల్ల ఏదైతే చిన్న వాహనాలు వస్తాయో వాళ్ళ ఇబ్బంది పూర్తి స్థాయిలో పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక్కోసారి ఎందుకంటే ఈ వైర్లు మనం చూసుకుంటే అయితే ఉదాహరణ మనం ఇప్పుడు చూడొచ్చు, ఈ లైట్లకు సంబంధించిన వైర్లు ఈ వైర్లు మొత్తం కూడా ఇట్లా పెట్టుకుంటారు. ఇది ఒక్కసారి కనుక బర్న్ అయితే మొత్తం కూడా పూర్తి స్థాయిలో బస్సు కూడా దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఇవన్నీ ప్రైవేట్ గా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఆ లైట్లు కాబట్టి ఇదంతా కూడా బస్సు ప్రమాదాలకు ఇవి కూడా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా అధికారులకు సంబంధించి అంటే బస్సు ఫిట్నెస్ ఖచ్చితంగా చూడాలి. దాదాపుగా కొత్త బస్సు అయితే అంటే 7 సంవత్సరాల లోపు కొత్త బస్సు అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఆ బాడీకి సంబంధించిన ఫిట్నెస్ కానీ బ్రేకింగ్ ఇవన్నీ కూడా అధికారులు చూస్తారు. 7 సంవత్సరాలు దాటితే మాత్రం 1 year ఒకసారి మాత్రం కూడా బాడీ బండికి సంబంధించిన ఏదైతే బస్సులు ఉంటాయో బస్సు ఫిట్నెస్ ఖచ్చితంగా అధికారులు చెక్ చేయాలి. అయితే బాడీ ఫిట్నెస్ ఒకటే కాదు, పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా కరెక్ట్ గా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏ బస్సు చూసుకున్నా కానీ ఉదాహరణ ఇప్పుడు ఇదో బస్సు చూడొచ్చు, ఇది కూడా అంతే పూర్తి స్థాయిలో ఇదో ప్రైవేట్ ట్రావెలే. ఉదాహరణ లైట్లు ఉండాల్సిన ప్రాంతం ఇవన్నీ కూడా ఇక్కడ లైట్లు ఎక్కడ కూడా లేవు. కానీ ఎగస్ట్రా ఫిట్టింగ్ మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా ఎగస్ట్రా ఫిట్టింగ్ పెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇవంతా కూడా ఎదురుగా వచ్చే వాళ్ళకి ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కూడా ఇదో కారణం అని చెప్పుకోవచ్చు. పూర్తిగా బాడీ ఎట్లా ఉంది, పూర్తిగా బస్సు ఎట్లుంది అనేది మనం పూర్తిగా చూడొచ్చు. దీనికి ఒక ఎమర్జెన్సీ డోర్ అనేది కూడా ఉంటుంది. ఈ బస్సుకు మనం ఉదాహరణ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ అనేది కూడా కనపడుతుంది. పేరుగా ఎమర్జెన్సీ డోర్ కానీ ఎట్టి పరిస్థితులు ఓపెన్ కాదు. మొత్తం కూడా చూడొచ్చు మనం దాన్ని రేకులతో కట్టిపడేసినటువంటి ఆ దృశ్యం ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాడ కనపడుతుంది. అంటే ఇలాంటి మొత్తం కూడా ప్రమాదాలు అంటే ప్రమాదం జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బయటికి ప్రయాణికులు రావాలని కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అది కేవలం ప్రైవేట్ కి సంబంధించినటువంటి ట్రావెల్స్ దందా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కూడా వేల సంఖ్యలో కూడా బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు పూర్తి స్థాయిలో కూడా అధికారులకు అనుసంధానం అంటే ఆర్టీఐ సంబంధించిన ఎవరైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉంటారో అధికారులు సూచించి ఉన్నట్టు వదిలేయడం, బస్సు దొరికినప్పుడు మాత్రమే వాళ్ళు ఫైన్ రాయడం, ఆ తర్వాతకి వదిలేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మనం ఏ బస్సు చెక్ చేసినా కానీ 100% ఫిట్నెస్ ఎక్కడ కూడా కనపడదు. ఎందుకంటే మనం చూడొచ్చు ఇదంతా కూడా బస్సు శిథిలావస్థకు చేరుకున్నట్టు బస్సు, కానీ ఇప్పటికీ ఇది రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా లోన మనం చూసుకున్నట్టయితే లోన ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా కూడా ఈ ప్రైవేట్కి సంబంధించిన బస్సులు బాడీకి సంబంధించినటువంటి అంటే అధికారులు సూచన మేరకు దాదాపుగా 57 సీట్లు ఉంటాయి, 47 సీట్లు ఉంటాయి, 37 సీట్లు ఉంటాయి. ఇలాంటి సీట్లను కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసి కొన్ని సీట్లు తీసేస్తారు, కొన్ని సీట్లు అదనంగా పెంచుతారు, కొన్ని బెర్తులు పెంచుతూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దారుణంగా మనం చూసుకుంటే బస్సు లోన కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే జగేల్ అనేటట్టు ఒక లైట్లు కూడా కొన్ని ఎగస్ట్రా ఫిట్టింగ్లు పెడతారు. ఇవన్నీ కూడా ఎగస్ట్రా ఫిట్టింగ్ల కిందకి వస్తుంది. దాని వల్ల కూడా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా కానీ బస్సు మొత్తం కూడా దగ్ధం అవుతుంది. మొత్తం కూడా బస్సు క్లోజ్డ్ ఉంటాయి. ఏసీ బస్సులు మనం చూసుకుంటే బస్సు మొత్తం కూడా అద్దాలతోటి క్లోజ్ చేసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నైట్ జర్నీ అంటే పడుకొని ఉంటే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి ప్రమాదాలే తరచూ కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వేలాది ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే పట్టించుకోవడం కానీ ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిగా అడవుడు చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ 2-3 నెలల తర్వాత మర్చిపోతారు. విధిగా మొత్తం కూడా ట్రావెల్స్ నడుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్ ట్రావెళ్లపై కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఫిట్నెస్ బస్సు ఏదైతే ఉంటుందో అదే రోడ్డు మీదకి వచ్చే విధంగా అంటే డ్రైవర్లు కూడా మనం చూడొచ్చు
అడ్డగోలుగా తోలేంటి డ్రైవర్లు కూడా ఉంటారు. ఎందుకంటే లారీలు తోలినటువంటి డ్రైవర్లు ప్రైవేట్ బస్సులకు ఇస్తారు. వాళ్ళు లారీ ఏ విధంగా అయితే నడుపుతారో బస్సులను కూడా అదే విధంగా, ప్యాసింజర్ బస్సులను కూడా అదే విధంగా నడిపినట్టు సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ప్రమాదాలకు ప్రధాన కారణం కూడా ఇవే అని చెప్పేసి కూడా కొంతమంది ప్రయాణికులు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. బాడీలో ఏదైతే బస్సులు ఉన్నాయో బస్సుకు సంబంధించిన పూర్తి స్థాయి ఫిట్నెస్ లేకపోవడం, బస్సుకు సంబంధించినటువంటి ఏదైతుందో ప్రైవేట్ గా వాళ్ళు కొన్ని లైట్లు పెట్టుకోవడం, వైరింగ్ చేయడం, రకరకాలుగా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి బస్సులు అంటే డిస్కో బస్సు లెక్క తయారు చేస్తున్నారు. దాని వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే బర్నింగ్ జరిగినప్పుడు ఆ వైరింగ్, ఎక్స్ట్రా వైరింగ్ ఏదైనా బర్న్ జరిగినప్పుడు పూర్తి స్థాయి కూడా బస్సు మొత్తం కూడా దగ్నమైనటువంటి ప్రమాదాలు కూడా ఇక్కడ కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. తరచూ జరుగుతున్న ప్రమాదాలు ఇలాంటివి అని చెప్పేసి కూడా ఇక్కడ కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు. ఏదైనా పూర్తి స్థాయి కూడా ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా దురిపించాలని చెప్పేసి ప్రయాణికులు అయితే కోరుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.